రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ శుభవార్తగాని చెప్పుకోవచ్చు. ఈరోజు ఈ వీడియోలో చాలా ముఖ్యమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఇంకొక ముఖ్య విన్నపం, ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి సెలవులు సంభవిస్తున్న వేళ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో రేపటి నుండి 15 వరకు 3 నెలల పెరిగిన ఆసరా పింఛన్లు 4016, 6016 కొత్త విధానంలో పంపిణీ ఇక్కడికి వెళ్ళి తీసుకోండి. దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకున్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి. మీరు వీడియోని చూసి లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 42 లక్షల పైచిలుకు ఆసరా పింఛన్ వాహులకు వీడియో చేరడం అనేది జరుగుతోంది. బంధుమిత్రులకు వీడియోని షేర్ చేయండి. తద్వారా వారు దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకునే ఆవశ్యకత ఉంది. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కామెంట్ చేయండి. మీకున్న సందేహాలను కామెంట్ చేయడం వల్ల దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం మీకు తెలియపరుస్తాను. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి పెరిగిన ఆసరా పింఛన్లపైన శుభవార్తగాని చెప్పుకోవచ్చు. ఎన్నికల హామీలో భాగంగా 2016 రూపాయలు 4016 రూపాయలను, 2016 రూపాయలను 4016 రూపాయలకు, అదేవిధంగా 4016 రూపాయలను 6016 రూపాయలకు పెంచుతా అని చెప్పిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన ప్రణాళికలను రూపొందించుకున్నట్లు సమాచారం. ఫిబ్రవరి మాసంలో రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 12769 గ్రామాల్లో తెలంగాణ కాంగ్రెస్ యొక్క జెండా ఎగరాలంటే కన్ఫామ్గా పెరిగిన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. కారణం, దాదాపు 42 లక్షల మంది ఓట్లు ఉన్న వ్యక్తులు ఆసరా పింఛన్ల పెంపు కోసం తీవ్రంగా తమ సంతాపాన్ని తెలియజేస్తున్న వేళ వీరికి పెంచే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పటికే ఎవరికైతే డిసెంబర్ నెలలో ఆసరా పింఛన్లు రాలేవో వారందరికీ కూడా జనవరి నెలలోనే ఇచ్చే అవకాశం ఉంది. రేపటి నుంచి జిల్లాలకు అనుగుణంగా 15 వరకు ప్రతి జిల్లాలో ఇస్తారనే సమాచారం అయితే ఉంది. ప్రతి ఒక్కరికి నవంబర్ నెల, అదేవిధంగా సెప్టెంబర్ నెల, అక్టోబర్ నెల, డిసెంబర్ నెల ఎవరికైతే ఆసరా పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయో వారందరికీ ఒకేసారి దఫాలుగా జంబో డబ్బుల పంపిణీ కార్యక్రమం ఉండబోతున్నట్లు సమాచారం అయితే ఉంది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న మిత్రులందరూ మీకు ఎన్ని నెలల ఆసరా పింఛన్లు పెండింగ్లో ఉన్నాయి, ఇంకా ఎన్ని నెలల వరకు మీకు రాలేదు అనేది కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి. తద్వారా మీ అందరికీ దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం నేను ఇచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి, అదేవిధంగా రైతు రుణమాఫీకి సంబంధించి, అదేవిధంగా సంక్రాంతికి ఇందిరమ్మ ఇళ్లతో పాటు రైతు భరోసాకు సంబంధించిన డబ్బుల కార్యక్రమం కూడా ప్రభుత్వం అత్యంత త్వరితగతంగా ప్రారంభిస్తుందని మనకు సమాచారం అయితే వచ్చింది. అయితే ఈ రైతు భరోసా, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లులు, దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం ప్రభుత్వం సబ్ క్యాబినెట్ అత్యంత త్వరితగతంగా దీనికి సంబంధించిన నియమాలను విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఇది ఈ నెలలోనే పెరిగిన ఆసరా పింఛన్లకు సంబంధించి కూడా కొత్త లిస్టులను విడుదల చేసి ఫిబ్రవరి మాసం నుంచి పెరిగిన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉండబోతున్నట్లు సమాచారం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్క మిత్రులు మీ ఊరు, మీ పేరు, మీ జిల్లా, మీకు ఇప్పటివరకు ఎన్ని నెలల ఆసరా పింఛన్లు పడ్డాయి, ఇంకా ఎన్ని నెలల ఆసరా పింఛన్లు పెండింగ్లో ఉన్నాయని మీరు వ్యక్తీకరించడం ద్వారా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో మీ సందేహాన్ని తెలియజేసిన తర్వాత వారు కూడా వారికి పూర్తి సమగ్రమైన అవగాహన దీని ద్వారా అందే అవకాశం ఉంది. కావున ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టి మీకున్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి. వీడియోని సబ్స్క్రైబ్
సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.